ఉడతా భక్తి. అనగనగా ఒక అడవిలో శ్రీరాముడిపై అపారమైన భక్తి ఉన్న ఒక ఉడత నివసించేది. అది ఎన్నో రోజులు ఆ అడవిలోనే జీవిస్తూ ప్రతి ఉదయం లేచిన వెంటనే రాముడి గుడికి వెళ్లి ఆయన దర్శనం చేసుకుని తిరిగి వచ్చేది. ఆ ఉడత భక్తిని చూసి అడవిలోని మిగిలిన జంతువులన్నీ ఆశ్చర్యపడేవి. ఒకరోజు ఒక మనిషి ఆ ఉడత ప్రతిరోజూ గుడికి వెళ్లడం గమనించి ఇలా అడిగాడు. ఓ ఉడతా, ఇలారా, నీతో కొంచెం మాట్లాడాలి. చెప్పండి. నేను రాముడి దర్శనానికి వెళ్ళాలి. నన్ను ఎందుకు ఆపుతున్నారు? అది కాదు, ప్రతిరోజూ ఇలా రావడం నేను చూస్తున్నాను. నీకు గుడికి రావాలనిపించడానికి కారణమేమిటి? ఓ మనిషి, నాకు మీలాగా కోపం, ద్వేషం, లోభం లాంటివి ఏవీ లేవు. ఒక్క రామభక్తి తప్ప. అదే, నా ప్రభువు శ్రీరామచంద్రుడంటే నాకు ఎంతో ఇష్టం. ఆయన దర్శనం లేక నేను ఉండలేను. అయితే నీకు మాకులాగా కోరికలేమీ లేవా, భక్తి తప్ప? ఒక్క కోరిక ఉంది. అది నేను చనిపోవడానికి ముందే నన్ను శ్రీరామచంద్రులు వారు సాక్షాత్కరించాలి. మనిషి నవ్వుతూ అన్నాడు. పిచ్చి ఉడతా, మా మనుషులం. ఆయన అనుగ్రహం కోసం ఎన్నో పూజలు, వ్రతాలు చేస్తున్నాం. కాని మాకే ఇంతవరకు ఆయన దర్శనమివ్వలేదు. నీకెలా ఇస్తాడనుకుంటున్నావు? కాని ఉడుత అతని మాటలు పట్టించుకోలేదు. దాని భక్తి, విశ్వాసం ఏమాత్రం తగ్గలేదు. చివరగా ఒకరోజు ఉడత భక్తిని చూసి శ్రీరాముడు ఆయనే ప్రత్యక్షమై ఉడతను తనలో ఐక్యమైపోయేలా అనుగ్రహించాడు. కథలోని నీతి: ఉడత తాను నమ్ముకున్న విషయంలో ఇతరుల మాటలు వినకుండా దృఢంగా నిలబడింది. అందుకే ఆమెకెప్పుడూ పశ్చాత్తాపడాల్సిన అవసరం రాలేదు. మీరు కూడా ఉడతలా నమ్మిన దానికోసం దృఢంగా నిలబడితే మీ జీవితంలో ఎప్పుడూ పశ్చాత్తాపడాల్సిన పరిస్థితి రాదు. ఇది ఇవాల్టి కథ. మరో రోజు మరో కంట్రోల్ జెడ్ కథతో మళ్ళీ కలుద్దాం.